అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వారిద్దరూ ఒకే కాలేజీ స్టూడెంట్స్. ఒకరు ఎంపీసీ, మరొకరు బైపీసీ. 5 ఏళ్ల క్రితం ఏర్పడినటువంటి వారి పరిచయం కాస్త ప్రేమగా మారింది. చిట్ట చివరకు పెద్దల అంగీకారంతో పెళ్లి వరకు వచ్చింది. చూస్తే కనుక బొమ్మాలి రమణ, బొమ్మాలి వారి పెండ్లి పిలుపు అంతా సవ్యంగా ఉంటే 10వ తేదీన వారిద్దరూ ఒకటై ఉండారు. కాకపోతే కార్డులు కొట్టించిన తర్వాత కూడా ఈరోజు ఆ నమ్మించిన నైవంచకుడు పరారు కావడంతో తప్పని పరిస్థితుల్లో తన ప్రేమికుడిని దక్కించుకునేందుకు ఆమ్దాల వలస పోలీసులను ఆశ్రయించింది షర్మిల. అసలు ఈ ప్రేమ ఎక్కడ ఏర్పడింది, ఆ పరిచయం కాస్త పెళ్లికి దారితీసే పరిణామాలు ఏ వరకు వచ్చినాయి, ఈరోజు మోసపోయినటువంటి బాధితురాలు షర్మిల మనతో ఉన్నారు. చూస్తే కనుక ఎవరైతే ఈయన ఉన్నారో ఆయన ఎక్కడ మీకు పరిచయం, మీ పరిచయం కాస్త ఎక్కడ ఫెయిల్ అయింది, పెద్దలు అంగీకరించి వివాహం సంబంధించినటువంటి శుభలగ్న కార్డు కొట్టించిన తర్వాత కూడా ఈరోజు మీరు పోలీస్ స్టేషన్ ఆశ్రయించాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? 2020లో మేమిద్దరం కలిసి ఇంటర్ చదువుకున్నాం. అప్పుడు ఆ అబ్బాయి నాకు ప్రపోజ్ చేసి పెళ్లి చేసుకుంటానని చెప్పించి ఇప్పటి వరకు మేమిద్దరం రిలేషన్షిప్లో ఉన్న తర్వాత మొన్న లాస్ట్ ఆగస్టులో నాకు మరి పెళ్లి చేసుకోను, మీది వేరే క్యాస్ట్ మాది వేరే క్యాస్ట్ అని చెప్తే నేను చేశాను. అప్పుడు మా పేరెంట్స్ కాల్ చేసి అబ్బాయికి ఇలా రా, ఎందుకు అమ్మాయి చచ్చిపోతాను అంటుంది, నువ్వు లేకపోతానంటే వచ్చి చేసుకుంటానని చెప్పేసి వెళ్ళిపోయాడు. మళ్ళీ అప్పటికి రాకపోతే పోలీస్ స్టేషన్కి వెళ్తే వచ్చి చేసుకుంటాను, నాకు టైం కావాలి, రేపు ఒక్కరోజు టైం కావాలంటే రేపు ఒక్కరోజు తర్వాత పెద్ద మనుషుల కూర్చొని పెళ్ళికి ఒప్పందం అనేసుకొని ఒప్పందం అన్ని రాసుకున్న తర్వాత ముహూర్తాలు తీయండి, నాకు ఇప్పటికిప్పుడైతే నాకు పెళ్ళి నేను ఏదో తప్పు చేస్తాను అనుకుంటారు అనేసి 1 మంత్ టైం తీసుకొని ముహూర్తాలు తీసిన తర్వాత 23rd డాడీ వాళ్ళు వెళ్ళి పసుపు దంచడం రేపు కదా, మీకు కట్నము అడ్వాన్స్ ఇస్తాము అనేసుకొని వెళ్తే నేను పెళ్ళి చేసుకొని మీరు ఏది చేసుకుంటారో చేసుకోండి, నాకైతే పెళ్ళి వద్దు, కేసే కావాలి, నాకు కొన్ని పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది, కోన రవికుమార్ గారు మాకు తెలుసు, అది ఇది అనేసి వాళ్ళ మనుషులు వచ్చి మమ్మల్ని బెదిరించేసి మొత్తానికి పెళ్లి డేట్ తప్పించేశారు. నాకు ఎంతసేపు కేసే కావాలి, నేను బెయిల్ మీద వచ్చేస్తాను బయటకు అనేసి వాళ్ళు అంటున్నారు. ఎక్కడ మీ పరిచయం, మీ ఇద్దరికి పరిచయం అయింది, మీదే ఊరు ఆయనదే ఊరు, ఈరోజు పెళ్లి విషయానికి వచ్చేసరికి ప్రేమ వద్ద లేనటువంటి ఏదైతే క్యాస్ట్ ఫీలింగ్ ఉందో ఎందుకు వచ్చింది ఆయన? మేమిద్దరం టీఎస్ఆర్ జూనియర్ కాలేజ్ ఆమ్దాల వలసలో పరిచయం అయ్యాము. క్యాస్ట్ అంటే వాళ్ళ పేరెంట్స్ ఏమొచ్చి ఇలా నా పలానా క్యాస్ట్ అమ్మాయికి మన ఇంట్లో వస్తే ఎలా ఉంటుంది అనేసి అబ్బాయికి చెప్తున్నారట. అవి ఏం పర్లేదు అనేసే కదా ముహూర్తాలు తీయించాలి. అలాంటప్పుడు ఆ రోజే వద్దనేసుకుంటే మేము కూడా ఎవరికి చెప్పపోతాం. ఇప్పుడు అందరికీ చెప్పేసాము, 10వ తారీఖు పెళ్ళి అంటే 8వ తారీఖు ఇంట్లో వచ్చి చుట్టాలు ఉన్నారు. ఇప్పుడు నేను పెళ్లి చేసుకోను, ఏది చేసుకుంటారో అది చేసుకోండి అనేసుకొని కేసు పెట్టుకోండి అది ఇది అనేసి మమ్మల్ని బెదిరిస్తున్నారు అందరూనా. క్యాస్ట్ విరంగా వచ్చేసరికి ఆయన ఏ క్యాస్ట్ మీదే క్యాస్ట్ అని మిమ్మల్ని తిరస్కరించి ఇద్దరిది బీసీఏ కానీ కేటగిరీస్ వేరు, అందుకనేసి వద్దంటున్నాడు. ఈ కేటగిరీ ఈరోజు ప్రేమలో లేనటువంటి అభ్యంతరం ఆయనకి నిన్ను పెళ్లి చేసుకోవడం ఆటంకం ఎందుకు అని అడుగుతుంటే పేరెంట్స్ ఫోర్స్ చేస్తున్నారు, మా అమ్మగారు ఒప్పుకోవట్లేదు, సొంత అమ్మ కాదు కదా, మారటి తల్లి కదా, ఆవిడైతే వద్దంటున్నారు, మరి నువ్వు ఎక్కడ వాళ్ళ అమ్మగారు అంటున్నారు అటు ఒకవేళ పెళ్లి చేసేసుకుంటే ఆస్తి పేపర్ల మీద సంతకాలు పెట్టాలి అది ఇదని. సరే పెట్టేస్తానని కూడా అన్నాను. అయినా సరే వాళ్ళ రిలేటివ్స్ అందరూ వచ్చేసి నీకు ఎక్కడికి భోజనాలకు తీసుకెళ్ళము, నేను ఎక్కడ కలుపుకోము అది ఇది అనేసి చెప్పేసి వెనక్కి బెదిరించారట. దానికి తోడు ఇంకా వేరే కిల్లి సాయి అనేసి ఒక అబ్బాయి ఉంటాడు, ఆనే పొలిటీషియన్స్ దగ్గర తిరుక్కొని ఈ అబ్బాయికి తిప్పేసి వాళ్ళకి డబ్బులు కట్టుకొని ఇదంతా ఈ 1 మంత్ నుంచి మేము ఎక్కడికి వెళ్తే అక్కడ న్యాయం. పోలీస్ స్టేషన్లో అయితే మాకు పూర్తిగా అసలు ఆయన ఎక్కడికి వెళ్ళినా ఆయనకే సపోర్ట్గా కేసు పెట్టియండి, మాకు కేసు వద్దండి అనుకుని తిరిగాము ఇన్ని రోజులు, కానీ వాళ్ళు కేసు పెట్టియండి అమ్మ మరి ఏటి చేయలేము. ఆ అబ్బాయి వాళ్ళకి అడుగుతున్నాడు, రాగానే పోలీస్ స్టేషన్లో వెళ్ళి కూర్చుడిపోతున్నాడు, కేసు పెట్టియండి అని అంటున్నాడు. ఏ ధైర్యం లేకుండా ఎవరు అలాగైతే చేయరు కదండి, పొలిటీషియన్లు ఉన్నారనేసి మాకు చెప్తున్నాడు మాటకి, వాళ్ళు ఉన్నారు మేము ఎలాగోలకు బయటకు వస్తామనేసి. అంటే ప్రేమించిన ప్రియురాల్ని వద్దనుకొని ఈరోజు పోలీసుల స్టేషన్కి జైలుకి వెళ్ళడానికి సిద్ధం ఉంటే ఏ సామాజిక వర్గం చెందినటువంటి వ్యక్తి మీ సామాజిక వర్గాన్ని కించపరచడానికి ఈ ప్రేమను ఎందుకు వదులుకుంటున్నారు? కాళింగ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఆ అబ్బాయి. అక్కడ ఉన్న వాళ్ళందరూ మా ఆమ్దాల వలస అంతా అదే బ్యాక్గ్రౌండ్, వాళ్ళే చూసుకుంటారు అది ఇదని చెప్తున్నాడు. మరి అలా ఆ సపోర్ట్ ఇవ్వడం బట్టే ఆ అబ్బాయి అయితే వద్దు అంటున్నాడు. చివరికి చూస్తే కనుక పెళ్లి కార్డు కూడా కొట్టించారు. 10వ తేదీన పెళ్లి జరగాల్సి ఉంది. షర్మిల వెడ్స్ శరత్.
ఈ 5 ఏళ్ళు పరిచయం ప్రేమ కాస్త పెళ్లి వరకు వచ్చి ఆగడానికి దారితీసిన పరిణామం కేవలం ఒక బలమైన సామాజిక వర్గం చెందిన ప్రియుడు కావడమే కారణం. అదే ఆ అబ్బాయి కాళింగ క్యాస్ట్, మీరు మాకన్నా తక్కువ క్యాస్ట్ అనేసుకొని ఎందుకు ఇంకా రీజన్స్ అడిగితే ఏది సరిపోదు అది ఇదని, ఏది సరిపోతే పెళ్లి చేసుకొని మా ఇంట్లో ఉంచి అని కూడా మా పేరెంట్స్ అన్నారు. నీకు ఎప్పుడైతే ఏజ్ వస్తుందో అప్పుడు తీసుకో, అయినా సరే వద్దంటున్నారు. వాళ్ళకి ఓన్లీ క్యాస్ట్ ఫీలింగేనండి, అంతకు మించి మరేం లేదు. అంటే ఏ తక్కువ చేసి మీ క్యాస్ట్ని ఈరోజు నిందించే పరిస్థితుల్లో తప్పించుకునేందుకు చేస్తున్న ప్రయత్నమా, లేకపోతే చిన్న సామాజిక వర్గం అన్నటువంటి దృక్పథంతోనే ఈరోజు ఆయన అలా బిహేవ్ చేస్తున్నాడు? అంటే రాజకీయ పలుకుబడి ఉందన్నటువంటి ఉద్దేశంతో 5 ఏళ్ళుగా నిన్ను ప్రేమించిన ప్రేమను కూడా పక్కన పెట్టు. తక్కువ క్యాస్ట్ అనేసేనండి. రాజకీయ నాయకులు వాళ్ళందరూ ఇన్వాల్వ్ అవ్వకపోతే ఆ అబ్బాయి అగ్రిమెంట్ రాసుకొని కట్నం ఇంత కావాలని వాళ్ళే అడిగారు. ఇంత 20 సెంట్ల భూమి, 4 లక్షలు కట్నం, 3 తులాలు బంగారం ఇస్తామని కూడా ఒప్పుకున్నాం. అయినా సరే నాకు క్యాస్ట్ ఒక్కటే అనేసుకొని వాళ్ళందరూ ఆ తక్కువ క్యాస్ట్ అమ్మాయికి ఎందుకు అనేసుకొని వాళ్ళు ఈ అబ్బాయికి ఫోర్స్ చేయడం వల్ల మరి వాళ్ళందరూ మేము ఉన్నాము ఎలాగోలా మేము చూసుకుంటామని సపోర్ట్ ఇచ్చిన తర్వాత వద్దన్నాడు. కానీ ముందైతే మాత్రం చేసుకుంటున్నానే చెప్పాడు. పెద్ద మనుషుల దగ్గర చెప్పేసి అగ్రిమెంట్లో సంతకాలు వాళ్ళ పేరెంట్స్ అందరూ పెట్టారు. కానీ ఇప్పుడైతే వద్దా అంటున్నాడు. వెడ్డింగ్ కార్డు కొట్టించిన తర్వాత పెళ్ళి ఆగిపోయింది. పెళ్ళి ఆగిన తర్వాత పోలీస్ స్టేషన్లో ఆశ్రయించావా, లేకపోతే ముందు ఆశ్రయించావా? ముందే ఆశ్రయించాను కానీ అక్కడైతే రెస్పాన్స్ లేదండి. 23rd నుంచి వెళ్తున్నాం కానీ ఇప్పటి వరకు అసలు పూర్తిగా పట్టించుకోవట్లేదు. సో ఈ విషయంలో చివరికి ఆయన కేసు అంటాడు, నువ్వేమో ప్రేమించిన ప్రియుడు అంటున్నావు. ఏం కావాలని షర్మిల అంటే? పెళ్ళి కావాలనేసే నేను ఇప్పటి వరకు ఇచ్చేసానండి. ఇప్పుడు మరి లాస్ట్కి అయితే పెళ్ళి అయితే ఆ అబ్బాయి చేసుకోను, నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను. కానీ వాళ్ళ అమ్మాయిలు అయితే మరి నీలా తక్కువ క్యాస్ట్ అమ్మాయిని ఎలాగ మేము ఇంట్లోకి రానిస్తామని బయటికి నన్ను ఈడ్చారు కూడా. వాళ్ళందరూ మేము క్యాస్ట్ అని ఒక్కటే, వాళ్ళైతే మాత్రం ఈ అబ్బాయి ఏజ్ అవన్నీ చెప్తున్నాడు కానీ వాళ్ళ అమ్మాయిలు మాత్రం క్యాస్ట్ అనేసి చెప్పేస్తున్నారు డైరెక్ట్గా. వాళ్ళ రిలేటివ్స్ కూడా వచ్చి అంటున్నారు క్యాస్ట్ అనేసి. అదే ఈ రిలేటివ్సే కదా ఈరోజు పెద్ద మనుషుల సమక్షంలో కూర్చొని అక్కడ అగ్రిమెంట్ మీద సంతకాలు పెట్టి కట్న కాలుకలు మాట్లాడుకొని పసుపు దంచి ఈరోజు శుభలగ్నం కూడాను ప్రింట్ వేయించారంటే ఈ పెద్ద మనుషులు ఆ పెద్ద మనుషులు ఒకటేనా? వాళ్ళంతా ఒకటే కానీ వాళ్ళు ఏంటంటున్నారు, ఆడు చేసుకోకపోతే మేట్ చేస్తాము బలవంతంగా అయితే తాళి కట్టించలేమనేసి అనేస్తున్నారు. కానీ వాళ్ళే వద్దని నా దగ్గర చెప్తున్నారు. కానీ ఆ అబ్బాయి దగ్గర మేము చూసుకుంటాంలే ఎలాగోలాగా కేసు పెట్టుకో బెయిల్ మీద రా అనేసి మెట్ట రుద్రయ్య అనేసి రణస్థలంలో కానిస్టేబుల్ ఉన్నారు. ఆయనకి చెప్తున్నారు, నువ్వు ఏదోలా కేసు పెట్టుకో మేము బయటకు తెప్పిస్తాము, మేము మాకు ఆ టాలెంట్ ఉందిలే అనేసి అంటున్నారు. ప్రత్యక్షంగా మీకున్న పరిచయాల నేపథ్యంలో ఇన్స్టా వేదిక ఎందుకు అయ్యింది? ఈ ఇన్స్టా వేదికగా ఆయన ఇష్టపడుతూ ఇటువంటి వీడియోలు పోస్ట్ చేశారా, ఇటువంటి ఫోటోలు తీశారా, లేకపోతే మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేయాలనే ఉద్దేశంతో ముందస్తు జాగ్రత్త చర్యలు ఇటువంటి మీకు పెట్టడం? మీకు కూడా పెళ్లి సంబంధాలు వస్తుంటే అడ్డుకునే ప్రయత్నం కూడాను తను చేశాడని ఉన్నాయి, వాస్తవేనా? అవునండి. అంటే ఇన్స్టాలో ఆ అబ్బాయి కొంచెం శరత్ 478 అని ఒక అకౌంట్ ఉంటుంది. అందులో కొంచెం వల్గర్గా మాట్లాడుతూ అమ్మాయిలను తిడుతూ అమ్మాయిలను వాడుకొని వదిలేయండి అనేసి వీడియోలు చేస్తాడు అనేసి చాలామంది ఇప్పుడు తిడుతున్నారు. ఏంటంటే అక్కడ కూడా అమ్మాయిలకి అసలు పట్టించుకోవద్దు అది ఇది అని చెప్పాడు. మరి ముందే నువ్వు జాగ్రత్త పడాలి కదా అని నన్ను అడుగుతున్నారు. కానీ నాకైతే పెళ్లి చేసుకుంటాను హోప్ ఇచ్చిన తర్వాతే నేను ఇదంతా ఈ ఫొటోస్ ఇవన్నీ వాళ్ళ ఫ్రెండ్స్ అందరి దగ్గర ఉన్నాయి, అన్నీ అయిపోయి ఇప్పుడైతే నేను పెళ్లి చేసుకోండి ఏడ్ చేసుకుంటారు అది చేసుకోండి అనేసి బెదిరిస్తున్నారు. చూస్తే కనుక ఈ పరిచయం ప్రేమగా మారిన తర్వాత నీ చదువు కూడా ఈరోజు పూర్తిగా నీ నుండి దూరం అయిపోయింది, నిజమేనా? డిగ్రీ సెకండ్ ఇయర్లో మా లవ్ గురించి ఇంట్లో తెలిసిపోయిన తర్వాత నా సిమ్ కార్డ్ అవన్నీ ఇచ్చేసారండి. ఆ తర్వాత నాకు కాలేజీకి కూడా పంపించలేదు. నేను కూడా చదవడం ఆపేసి ఇంట్లోనే ఉన్నాను అప్పటి నుంచి. తర్వాత ఆ అబ్బాయి నేను ఎలాగోలా సెటిల్ అవుతాను, నేను చూసుకుంటాను, క్యాస్ట్ ఏం పెద్ద ప్రాబ్లం కదని అసలు ఇప్పటివరకు క్యాస్ట్ మ్యాటర్ రాలేదు. లాస్ట్ ఆగస్ట్లో చెప్పాడు. అప్పుడున నేను సూసైడ్ అటెంప్ట్ చేశాను. మళ్ళీ ఒక 4 days బ్యాక్ వాస్మల్ తాగేశాను. అప్పుడు కూడా అబ్బాయి నేనైతే చేసుకొని నువ్వు వెయిట్ చేసుకుంటావు చేసుకో అనేసి అంటున్నాడు. నిన్న అహ్మదాబాద్ పోలీస్ స్టేషన్లో కూడా మీరిద్దరూ పరస్పరంగా తారసపడినప్పుడు ఆయన మాటలు ఎలా ఉన్నాయి, అప్పుడు నీలో కోపం కట్టలు తెంచుకున్న నేపథ్యంలో ఆయన మాటలకి చేతలకి ఏమైనా పొంతనుందా? ఆ అబ్బాయి నేను చేసుకొని ఏడ్ చేసుకొని ఒకటే మాట అంటున్నాడు, నేనైతే చేసుకోను. మరి 5 years ఎందుకు తిరిగావంటే తెలియక తిరిగేశాను అది ఇది అనేసి చెప్తున్నాడు. నిన్న జరిగిన అక్కడ సంభాషణలో పెద్ద మనుషులు ఎవరైనా ఉన్నారా మీ తరపు నుండి వాళ్ళ తరపు నుండి?
వాళ్ళ తరపు నుండి వాళ్ళ పేరెంట్స్ ఉన్నారు, వాళ్ళ రిలేటివ్స్ ఉన్నారు, కానీ కొంచెం బయట నుంచొని ఉండిపోయారు. వాళ్ళందరూ చేసుకోమని చెప్తున్నామంటున్నారు, కానీ మా దగ్గర అయితే మాత్రం చెప్పట్లేదు. నన్ను వచ్చి అంటున్నారు, ఆడు ఎలాగ మరి ఇదవుతాడు, రేపు పొద్దున్న నీకు పిల్లలు పుడితే మీ క్యాస్ట్ వాళ్ళకి ఇస్తావా, మా క్యాస్ట్ వాళ్ళకి ఇస్తావా, అది ఇదని నన్ను క్వశ్చన్స్ చేస్తున్నారు వాళ్ళు. నేను అన్నాను, ఇప్పుడు మా పెళ్ళి వీడితోనైతే వేరే క్యాస్ట్కి ఇస్తాను, నాకు వీడితో నవ్వకపోతే రేపు నా పిల్లలకు పుడితే నేను వాళ్ళకి ఏడు సమాధానం చెప్పాలని కూడా ఒక ఆయన్ని అడిగాను. అదంతా సెకండరీ. ఇప్పుడు ప్రజెంట్ ఆలోచించి ఎప్పుడు గురించో ఆలోచిస్తున్నామని ఆయన బెదిరించారు. ఇవన్నీ ఆ అబ్బాయికి అడుగుతుంటే నాకైతే పెళ్ళి ఇష్టం లేదు, నువ్వు ఏడ్ చేసుకుంటావు చేసుకోని మాత్రం చెప్తున్నాడు. ఈ పరిణామాల నేపథ్యంలో శరత్ కావాలని కోరుకుంటున్నావు, లేకపోతే శరత్ సమస్య నుండి బయటపడాలని కోరుకుంటున్నావు? శరత్ కావాలని కోరుకుంటున్నానండి. చూస్తే కనుక తోటి క్లాస్మేట్తో 5 ఏళ్ళుగా ప్రేమించుకున్నటువంటి షర్మిల మాత్రం ఈరోజు పెద్దల సమక్షంలో ఆహ్వానం కార్డు కూడా ప్రింట్ అయిన తర్వాత కూడాను సవ్యంగా జరిగితే 10వ తేదీన ఈ నెల పెళ్లి కావాల్సింది. కాకపోతే శరత్ మాత్రం ఎస్కేప్ కావడంతో ఈరోజు పోలీసులను ఆశ్రయించింది. పోలీస్ స్టేషన్లో మాత్రం ఈరోజు తను బలమైన సామాజిక వర్గం చెందిన వ్యక్తిని కాబట్టి ఈరోజు అంటే తన సమాజ వర్గానికి వీళ్ళ సమాజ వర్గానికి ఉన్నటువంటి వ్యత్యాసాన్ని బ్యారేజ్ చేసుకొని ఈరోజు షర్మిలాని మాత్రం వదిలించుకునేందుకు మాత్రం వాళ్ళ బంధువులు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం మాత్రం ఆ పాపని అల్లారు ముద్దుగా పెంచి ఉన్నత చదువులు చదివించాలన్నటువంటి ఉద్దేశంతో చెల్లి కూతురు అయినటువంటి షర్మిలాని తెచ్చి చదివిస్తున్న పెద్దమ్మ మనతో ఉన్నారు. చూస్తే కనుక ఈరోజు షర్మిలాకి వచ్చినటువంటి ఈ పరిస్థితి ఆమెను ఏ ఉద్దేశంతో తెచ్చావు, చెల్లి కూతురుకు మంచి లైఫ్ ఇవ్వాలనుకున్నావు, ఈ పరిణామాల్లో ఎటువంటి ఆవేదన మిమ్మల్ని వెంటాడుతుంది, ఆమెకు జరిగిన అన్యాయంపై మీకేం న్యాయం కావాలి? మాకు మా పాప పెళ్ళే కావాలి సార్. మేము ఆ పాపకి పెళ్లి చేస్తామని ఒప్పుకున్నారు పెద్ద మనుషులు కూడా. ఒప్పుకున్న తర్వాత ఫస్ట్ ఒక పెద్ద మనుషులను తీసుకొచ్చాడు, ఆ ఊరు ఎంపీటీసీని తెచ్చారు, ఆ ఊరు లాయర్ని తెచ్చారు, వాళ్ళ సొంత మేనమామని తెచ్చాడు, వాళ్ళ సొంత అన్నయ్యని తెచ్చాడు, వాళ్ళ సొంత డాడీని తెచ్చాడు. అది ఎవరు ఒక 7 వచ్చారు. 3 సార్లు 4 సార్లు తిరిగారు. తిరిగిన తర్వాత ఆ పిల్లడు ఒప్పుకున్న తర్వాత వాళ్ళ మేనమామలు కూడా సంతకాలు పెట్టారు సార్. అందరూ సంతకాలు పెట్టి పిల్లకు ఒప్పించినాము అని అన్నారు. కట్నాలు అడిగారు. కట్నం ఇస్తామన్నాము. 20 సెంట్ల పొలం రాస్తామని ఒప్పుకున్నాము. 3 లక్షలు దగ్గర కట్నం ఇస్తామని చెప్పాము. తర్వాత ఏమి బంగారం అన్నారు, 4 తులాలు బంగారం ఇస్తామని చెప్పాము. అవన్నీ ఇచ్చిన తర్వాత పసుపు దంచుకున్నాము. ముహూర్తాలు కట్టించిన తర్వాత పసుపు దంచుకొని కార్డులు కొట్టించుకొని పంచుకున్న తర్వాత ఏమి పెళ్ళి 4 రోజులు ఉంటుండగా ఆ పిల్లడేమో నేను పెళ్లి చేసుకోనని మాకు చెప్పాడు. మేము ఇప్పుడు ఏడ్ చేయాలి సార్, మాకు న్యాయం కావాలి. మేము పోలీస్ స్టేషన్ తిరుగుతుంటే మాకు పోలీసులు పట్టించుకోవట్లేదు. పెద్దపాడు పోలీస్ స్టేషన్ రోజు తెల్లవారు కూకోవడం, సాయంత్రం దాకా ఇచ్చేయడము రావడము, మాకు ఎవ్వరు పట్టించుకోవట్లేదు. అతను ఏమి పెద్ద మనుషులను తీసుకొని వచ్చిన పెద్ద మనుషులను మానేసి ఇంకా కొత్త పెద్ద మనుషులను తీసుకొని వచ్చారు. కోన్ రవిసార్ వాళ్ళ మేనోళ్ళు అంట. మాకు కోన్ రవిసార్ ఎలాగుంటారో కూడా మాకు తెలియదు. మెట్టసీన్ అంట, చైతన్య, పెద్ద పురుషోత్తరము సాయి, కిల్లి సాయి, ఆ అబ్బాయి ఒకడు, వీళ్ళందరూ వచ్చి మమ్మల్ని జడిపిస్తున్నారు. చల్లసీను చల్లవాసు జడిపిస్తున్నారు ఇంటికి వచ్చి. ఎలా అంటే అతను ఏమి వాళ్ళ నాన్న వెళ్ళాట కోన్ రవిసారాలు ఆఫీస్ బద్దలు కొట్టేశారట. బద్దలు కొట్టితే కోన్ రవిసార్ ఏమి పంపించారట వాళ్ళ మేనోళ్ళు గట, ఏది ఇది తేల్చుకొని రాయండి అని. సార్ మేము పేదోళము, మాది మీకంటే తక్కువ జాతి, మేము పేదోళము, మాతో మీకు ఎందుకు సార్, మా ఆడపిల్ల జీవితం ఇది, మాకు ఎంత అన్యాయమా సార్? పిల్లడు 5 సంవత్సరాలు తిప్పుకున్నాడు. 5 సంవత్సరాలు తిరిగి పిల్లతోటి తిరిగి పెళ్ళి కొప్పుకొని రేపు పెళ్ళంటే ఈరోజు వద్దనేసి మాకు నాన్న ఇచ్చేస్తున్నారు. ఇది అన్యాయం సార్, ఇది న్యాయం కాదు. ఎక్కడికి వెళ్తే అక్కడే మమ్మల్ని ఆపేస్తున్నారు డబ్బు కట్టి. అంతా మేము డబ్బులు కట్టలేము, మేము పేదోళ్ళమని. మేము కష్టపడి ఇదే చేసుకుంటాం అనుకున్నాం. 5 సంవత్సరాలు తిప్పిన తర్వాత మాకు ఎవరు సాయం చేస్తారు, ఎవరు ఆ పిల్లని చేసుకుంటారు చెప్పండి? మాకు న్యాయం కావాలి, మాకు పెళ్ళి కావాలి, మాకు కేసులు వద్దు, డబ్బు వద్దు, మాకు ధనం వద్దు, మా పిల్ల న్యాయం కావాలి, మా పిల్లకి పెళ్ళి కావాలి. కోన్ సార్ మీకు ఇదే చెప్పడం సార్, కోన్ రవి సార్ మీకు ఇదే చెప్పడం, మేము పేదోళ్ళము, మాకు ఏడు తెలియదు, మాకు ఏడు తెలియని వాళ్ళకు రోడ్డు ఎక్కించాడు ఆ పిల్లడు. మేము ఏదో పని పాట చేసుకొని బతికిన వాళ్ళము. చదువుతున్న పిల్లడు చదువు కూడా ఆపించేసి మమ్మల్ని నాన్న సంకలు నాకిస్తున్నారు. ఇప్పుడు సంబంధాలు కూడా సడగొట్టించాడు. సొంత మా మేనోళ్ళు చేసుకుందామంటే మా మేనోళ్ళకి ఫోటోలు కట్టి ఇచ్చేసి మెసేజ్లు పెట్టి ఆపేశాడు. మా పిల్లని ఎవరు ఇప్పుడు ఇచ్చేసుకుంటారు సార్? ఇది అన్యాయం సార్.
మీ పేరు చెప్పి మీకు చెడ్డ పేరు తెస్తున్నారు వాళ్ళు. మీ పేరు చెప్పి బయటనేమో ఆ పిల్లని జీవితం నాశనం చేసేస్తున్నారు. మీ దగ్గరికే రావాలనుకున్నాము. మీరు ఎంత ఆలోచించి మా పిల్లని ఎంత న్యాయం చేస్తారు మీరే చెయ్యాలి సార్. ఇది అన్యాయం సార్, ఇది న్యాయం అయితే కాదు. మీ పేరు వాడుకొని మా పిల్ల జీవితం నాశనం చేస్తున్నారు. మేము 10 మంది చెప్పుకున్నాము. ఆ 10 మంది కూడా మొన్న ఇచ్చేస్తుంటే 10వ తారీఖు నాకు ఫోన్లు చిచ్చులు గట్ట ఆఫీసు మేము ఇంట్లో కూకొని మీద తామని మా పెద్ద అబ్బాయి ఇలా పని చేయొద్దు, ఏదో మనం సాధించడం కానీ ఆపాడు. మేము కూడా చూసాం సార్. ఇది అన్యాయం సార్, ఇది న్యాయమైతే కాదు. చూడండి ఫోటోలు చూడండి, పిల్లవి ఇవి చూడండి. ఇంత అబద్ధాలు ఆడుతావురా చెప్పండి ఒక్కసారేనా? ఆ పిల్లడి సంతకాలు చూడండి, పెద్ద మనుషుల సంతకాలు చూడండి. మేము ఇస్తామని డబ్బులు ఇవి కాగితాలు కూడా చూడండి. మేము ఏ రేట్ ఇస్తామని అవన్నీ కూడా మేము రాసుకున్నాము. పోలీస్ స్టేషన్ పెద్దపాడు పోలీస్ స్టేషన్లో ఇచ్చాము. పెద్దపాడు పోలీస్ స్టేషన్లో కూడా ఇచ్చాము. ఆ సార్ ఏమి ఫస్ట్ అంతా మాదుక్కే మాట్లాడినారు. తర్వాత కేసు పెట్టియమ్మా అంటున్నారు. మేము కేసు పెట్టుకొని పిల్లని తీసుకెళ్ళి మేము ఏడ్ చేసుకోవాలా చెప్పండి? ఈ 5 సంవత్సరాలు ఆడు వాడుకొని తిప్పుకొని అప్పుడు క్యాస్ట్ ఫీలింగ్ లేదా ఆడికి? అప్పుడు క్యాస్ట్ ఫీలింగ్ లేదా? ఇప్పుడు క్యాస్ట్ ఫీలింగ్ వచ్చిందా చెప్పండి? ఇది అన్యాయం కాదా? ఇది న్యాయమా? ఇది చెప్పండి సార్ మీరు ఒకసారి మీరేని. చాలా పొరపాటు పనులు ఇవి. చూడండి ఏమంటే మీ పేరే ఎత్తుతున్నారు వాళ్ళు అక్కడ. మీ పేరు ఎత్తే మా వెళ్ళమంటే వెళ్ళానని అంటున్నారు. అతను చైతన్య మెట్ట చైతన్య మీరు మా వెళ్ళమంటే నేను వెళ్ళాను. అద్దాలు గట్ట బద్దలు కొట్టేస్తున్నాడు. తాగేసి వచ్చి ఇప్పుడు ఈ పెళ్లి కొడుకు వాళ్ళ నాన్నట తాగేసి వచ్చి మీ ఆఫీస్ అద్దాలు గట్ట బద్దలు కొట్టేస్తేనే వచ్చినని అన్నారు సీఎం సారు. ఇది అన్యాయం సార్, ఇది చాలా అన్యాయం. చూస్తే కనుక తన చెల్లి కూతురుకు జరిగినటువంటి ఈ అవమానంపై మాత్రం ఈరోజు పెంచిన తల్లిగా మదన పడుతుంది. 5 ఏళ్ల పాటు తన కూతురును అనుభవించినటువంటి శరత్ చేసినటువంటి ఈ పరిణామాన్ని మాత్రం ఈరోజు పూర్తి స్థాయిలో తీవ్రంగా ఖండిస్తున్నారు. ఏదైతే ఆమదాలవలస నియోజకవర్గానికి చెందినటువంటి శరత్ ఆ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కోన రవికుమార్ వర్గీయులు ఈరోజు అడుగడుగున ఆటంకం కల్పిస్తూ షర్మిలాను మాత్రం శ్రావణకు దక్కకుండా చేసేందుకు ప్రయత్నిస్తున్న రాజకీయ రంగు పులుముకుంటున్నటువంటి ఈ పెళ్లి వ్యవహారంలో మాత్రం అగ్రకులానికి సంబంధించినట్టు వాళ్ళం ఈరోజు అణగారిన కులానికి సంబంధించిన వారిగా పరిగణనలు తీసుకుంటూ ఒకే కేటగిరీ చెందిన కూడాను ఆమెకి కేవలం సామాజిక వర్గం ఒక మచ్చ చూపించి ఈరోజు ఆమెను విడిచిపెట్టేందుకు మాత్రం శరత్చంద్ర చేస్తున్నటువంటి ఈ ప్రయత్నం విషయంలో మాత్రం తమ కూతురికి న్యాయం జరగాలి. 5 ఏళ్ల పాటు తమ కుటుంబాలందరిలో కూడాను ఆవేదన మిగిలించినటువంటి ఈ పరిణామాలు కూతురు విషయంలో జరిగినటువంటి ఈ ఏదైతే అవమానం ఉందో దీనిపై తండ్రి కూడా ఎటువంటి అలుపెరగని పోరాటం చేస్తున్నా అడిగి తెలుసుకుందాం. చూస్తే కనుక చదువుతున్న కూతురును చదువు మాన్పించేశావు. ఎవరి వల్ల మాన్పించేశావు? కేవలం ప్రేమిస్తుందన్నటువంటి ఒక ఆవేదన మాన్పించడం జరిగిందా, లేకపోతే ఆయన ప్రభావం వల్ల ఈరోజు మారడం జరిగింది? నాకు పాప ఇంటర్మీడియట్ చదివినప్పుడు తెలిసింది సార్. తెలిసిన తర్వాత నేను అబ్బాయి నాకు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి అంకుల్ మీరు పిల్లకి సంబంధాలు చూస్తానని తెలిసింది, మీరు సంబంధాలు ఏం చూడొద్దు, నేను పెళ్లి చేసుకుంటాను, మా అమ్మ మా నాన్నకి ఒప్పించి నేను పెళ్లి చేసుకుంటున్నాను అంకుల్, మీరు సంబంధాలు చూడొద్దని చెప్పాడు. పోనీ అక్కడ వరకు వద్దునా, మీరు మాది వేరు క్యాస్ట్లు కదా, ఈ సంబంధాలు మాకు సెట్ అవ్వు, మేము మాకు బయటికి లాక్కని చెప్పినప్పటికీ ఏదేమైనా నేను చేసుకుంటున్నానేసి ఆ వచ్చిన పెళ్లి కొడుకులకి మెసేజ్లు పెట్టి ఆ సంబంధాలు మొత్తం చెడగొట్టాడండి. 5 సంబంధాలు నేను చూశాను. 5 సంబంధాలు కూడా చెడగొట్టాడు. ఆ పాపని ఏంటంటే ఇప్పుడు ముహూర్తాలు తీశారు, పోలీస్ స్టేషన్కి వెళ్ళాం, ముహూర్తాలు తీసాము, పెద్ద మనుషుల సమక్షంలో ఒప్పుకున్నాడు, డాక్యుమెంట్స్ రాయించుకున్నాడు. ఇప్పుడు ఏంటంటే కోన రవికుమార్ వాళ్ళ మేనల్లుడు చైతన్య మెట్ట చైతన్య అంట, అతను వచ్చి మాకు పోలీస్ స్టేషన్ ముందు కూడా కొంచెం బ్లాక్మెయిల్ చేశాడు. నెక్స్ట్ సల్ల వాసు అతను కూడా నన్ను బెదిరించాడు, పిల్ల చచ్చిపోతే దరిద్రం వదిలేసినని మాట్లాడుతున్నాడు. ఇది ఎంతవరకు కరెక్ట్ సార్? ఇది మాకు న్యాయం చేయాలని మేము ఆశ్రయించాం సార్. కోన రవికుమార్కి కూడా మేము చెప్తున్నాం, మేము పక్క పార్టీ విషయం మాకు అనవసరం అండి, పిల్లకి అన్యాయం జరిగింది, మాకు న్యాయం కావాలి, ఇద్దరము సేమ్. చూస్తే కనుక ఈ పెళ్లి సంబంధం సెటిల్ అయిన విషయంలో కట్న కానుకలు కూడా మాట్లాడుకున్నట్టు ఇక్కడ ఉంది. అసలు ఏంటి కట్న కానుకల వ్యవహారం? కట్నం అంటే సారు ఆ కుర్రోడు ఎంపీటీస్కి రాఘోలు ఎంపీటీ సెంగళరావుకి తీసుకొచ్చాడు సారు. ఆలూరు అప్పలరాజు లాయర్ గారు వచ్చారు, వాళ్ళ అన్నయ్య మెట్ట రుద్రయ్య కానిస్టేబుల్ నెల్లిమర్ల కానిస్టేబుల్ అతను వాళ్ళందరికీ తెచ్చాడండి. కలగ గణేష్ పెద్దపాడులోన వాళ్ళ ఇంటి దగ్గర పెట్టారండి పంచాయతీ. పెడితే మాకు ఏమైనా కట్నం ఏమైనా కావాలి కదా పెళ్లి ఖర్చులకి, మాకు మరి ఏమిస్తారని అడిగితే మేము ఒక 3 లక్షల కట్నము, ఒక 20 సెంట్లు పల్లం భూమి, 4 తులాల బంగారం అండి,
ఇంకా మేము ఇంకా అది సాలకపోతే కుర్రోడికి ఏదైనా జాబ్ వచ్చినా షాపులు ఏమైనా పెడదామంటే ఒక 2 లక్షలు అంతా నేను హెల్ప్ చేస్తానని కూడా చెప్పాను సార్. పెద్ద మనుషుల షాపులో ఒప్పుకొని ఇప్పుడు పెళ్లి రేపు అనగానే ఈ రోజులాగా మాకు చేసుకుని మాకు చెప్పాడు సార్. మేమందరం ఆవేదన చెందుతున్నాం, మాకు న్యాయం జరగాలని కోన రవికుమార్కి నేను వేడుకుంటాను. చూస్తే కనుక ఏదైతే శర్మిల విషయంలో జరిగినటువంటి ఈ అన్యాయంపై మాత్రం తండ్రిగా తను, పెద్దమ్మగా ఆమె కూడా చాలా మదన పడుతుంది. చూస్తే కనుక పెద్దల సమక్షంలో ఇక్కడ కట్న కానుకల వ్యవహారం కూడాను కాగితాలపై రాసుకోవడం జరిగింది. 3 లక్షల రూపాయలు నగదు, 4 తులాలు బంగారం, 20 సెంట్లు స్థలం. అదే కాకుండా తన కూతురును పెళ్లి చేసుకున్న తర్వాత వ్యాపార నిమిత్తం కూడా ఆర్థిక పరిపుష్టిని కూడా కల్పిస్తానని భరోసా ఇచ్చినప్పుడు కూడాను తండ్రిని కూడానే ఈరోజు కాదని చెప్పి ఆమెను అంటే వదులుకునేందుకు మాత్రం శరత్ మాత్రం ఈరోజు ప్రయత్నిస్తున్నాడు. శ్రావణ్ చేస్తున్నటువంటి ఈ ఆకృత్యం విషయంలో స్థానిక ఎమ్మెల్యే అనుచరులే ఈరోజు ఆమెకి తన ప్రియుని దూరం చేసేందుకు చేస్తున్నటువంటి ప్రయత్నంలో స్థానిక శాసనసభ్యులు కూడా ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకుని ఒక అమ్మాయి జీవితాన్ని ఈరోజు రోడ్డును పడేయడంతో పాటు ఆ కుటుంబాన్ని కూడాను ఈరోజు మదనపాటు గురి చేశారు. 10వ తేదీన పెళ్లి కావాల్సినటువంటి ఆ పెళ్లి జంటకు మాత్రం ఈరోజు కేవలం ఒక సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఒక రంగు పులిమి ఈరోజు మాత్రం ఆవిడకి అన్యాయం జరుగుతుంది. ఆమె ఎట్టి పరిస్థితుల్లో కూడా తన ప్రియుడే తనకు కావాలి, కోర్టులు, కేసులు, పోలీస్ స్టేషన్ తమకేమీ అవసరం లేదు, మేము కష్టపడి పనిచేసుకుంటూ ఈరోజు కూతుర్ని చదివించుకోవాలని తన ఆశలను కూడా అడియాసలు చేశాడు. కుమార్తెకు పెళ్లి సంబంధాలు తెచ్చినా కూడా వాడిని తప్పించే ప్రయత్నం కూడా చేశాడు. ఈ పరిణామాలన్నీ కూడాను కూతురు జరిగిన ఈ అన్యాయంపై మాత్రం ఎట్టి పరిస్థితుల్లో న్యాయ పోరాటం చేస్తాం. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చినా కూడాను కోన రవికుమార్ అనుచరులకే పోలీసులు ఈరోజు సహకరిస్తున్నారు తప్ప తమ అన్యాయాన్ని ఎక్కడ కూడా పరిగణనలో తీసుకోవడం లేదు. తన కూతురు పెళ్లి జరగాల్సిన అంటే శుభలగ్నం కార్డులు కొట్టినప్పుడు కూడాను కార్డులు పంచిన తర్వాత ఈరోజు వరుడు ఎస్కేప్ కావడం, పోలీస్ స్టేషన్లో ఆశించడం, ఈ పరిణామాలన్నీ కూడాను ఈరోజు షర్మిలకు వచ్చినటువంటి ఈ కష్టంపై ప్రతి ఒక్కరు కూడా మదన పడుతున్నారో ఆ కుటుంబానికి వచ్చినటువంటి ఈ కష్టం విషయంలో పోలీసులు ఎవరైతే మోసం చేసినటువంటి ఆ ప్రియుడిని తీసుకొని ఆమె కోరిక మేరకు పెళ్లి చేస్తారా లేకపోతే ఆమెకి అన్యాయం చేస్తారనే విషయం వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.